కొత్తగా ఇప్పుడు ఇలాంటి చాలా మంది ప్రేమ కథలు బ్రేకప్ అయితున్నాయి. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు లావణ్య? ఫైటింగ్ చేయమంటారా? వదిలేసేయ్ చూసుకోండి ఇగో కొత్త ఇతనండి లైఫ్ అని? యోగేష్. ఇతని పైన కేస్ పెట్టింది. నేను మీకు ఎఫ్ఐఆర్ కాపీ అండ్ అన్నీ పంపిస్తాను. ఒక స్టాకర్ అనే వ్యక్తితో ఒక హ్మ్. సంవత్సరం పాటు ఆ అమ్మాయి రిలేషన్‌షిప్‌లో ఎలా ఉంటది? హుహు. సంవత్సరం పాటు ఉంది. ఒక 80,00,000 వరకు డబ్బులు తీసుకుంది ఆ అబ్బాయితో. హ్మ్. అండ్ మరి ఇంటి గృహప్రవేశం అప్పటికి ఇతను యోగేష్, ఇతను మాల్వి. హ్మ్. మీ వాళ్ళ గృహప్రవేశమా? వాళ్ళదా? గృహప్రవేశం వాళ్ళకక్కడ ముంబైలో. ఇవన్నీ తెలిసే ఉంటాయి. రాజుకి తెలియకుండా ఉంటాయా? కాపోతే పాపం ఏమంటారు హ్మ్. ఆహ్, నమ్ముతున్నాడు చాలా ఎక్కువ. హుహు. విక్టిమ్ లాగానే చూస్తున్నాడు. ఓకే. హ్మ్. మరి ఇప్పుడు 'మగజ తానిముత్యం' ఈ మగాడి దగ్గరకి కూడా ఎళ్ళాలి కదండీ! మగాడే కదా ఇతను గూడా. రాజు పేరుందా? మీ టాటూస్‌లో ఏమన్నా మీ చేతి లేదు నిండా ఇది టాటూస్ ఇది కనిపించాయి. స్నేక్‌ది. ఇది మామ్ అండ్ డాడ్ అండి. ఎందుకు మరి రాజు లేడు? ఎక్కడ మీ టాటూస్‌లో అంటే అనిపించలేదా? ఇప్పుడు రాజ్ ఏ మనిషి పేరు కూడా ఏయించుకోలేదు. నేను మా మామ్ డాడ్ ఒక్కటే అంతే ఏయించుకున్నాను. వాళ్ళు కదా మనకి మెయిన్. మరసల ఓహ్! ప్రేమ ఏంటి చూడండి 'రాజ్ యోగేషా? తరుణ్' అండ్ మాల్వి. అసలెంత ప్రేమో. మీకెక్కడ దొరికాయి ఈ ఫోటోస్ అన్ని? కర్మగాలి వాడి ఫోన్‌లోనే దొరికాయండి. ఆహా! మీరు అంటే పాస్‌వర్డ్స్ అన్నీ తెలిసేమో చూసేసి అన్నీ తీసేసుకున్నారా? తీసేసుకోవడం ఏంటండి, ఇట్ వాస్ ఆల్‌వేస్ ఓపెన్ అండి. ఓహ్! మీ ఇద్దరికి ఆ! 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 ఆల్‌వేస్ నేను ఓపెనే. కొత్తది విన్నాను. మీరేదో సిమ్ అతనిది ఆ! బ్లాక్ చేసేసి మీరు బ్లాక్ చేయడం అతని పేరు గాదు. మీద బ్లాక్ చేయడం అన్ని గాదు. మెసేజెస్ అన్ని ఇప్పుడు మీకొస్తున్నాయంట కదా! తనకెవరు పెట్టిన 'రాజ్ తరుణ్‌కి'? చెప్పండి మరి దీనికి కూడా కాదు, కాదు, క్లారిఫికేషన్ కాదు. కావాలి. నా దగ్గరున్న సిమ్ నేను హ్మ్. వాడేది రాజ్ తరుణ్ పేరు మీదుంది. హ్మ్. రాజ్ తరుణ్ వాడేది నా పేరు మీదుంది. హ్మ్. ఆల్రెడీ తనెళ్ళిపోయి మళ్ళీ కేసయిన తర్వాత చండీగఢ్ ఇద్దరు హోటల్‌లో ఉన్నారు. హ్మ్. వాళ్ళిద్దరిని పట్టుకోవాలి అన్న దగ్గర, ఎవిడెన్సెస్ హ్మ్. గావాలి అన్న దగ్గర నా నా పేరు మీద ఉన్న పేరు మీద నేను తెచ్చుకున్నాను. హ్మ్. రాజ్ పేరు మీద ఉన్నది రాజ్ తీసేసుకోవచ్చు కదా నాది. కరెక్టే. తీసుకోమనండి, నాకేం ప్రాబ్లమ్ లేదు. ఓకే. ఆ! అంతే, నేనేదో క్రైమ్ ఏం చేయలేదండి. నా పేరు మీద ఉన్న సిమ్ నేను తీసుకున్నాను అంతే. హుహుహుహు. హ్మ్. అదే ఇది కూడా చెప్పారు. 'ఆర్‌జే శేఖర్ భాష' చెప్తేనే మాకు చాలా విషయాలు వాడికెందుకండి తెలిసాయి. మా సంసారంలో వాడికెందుకండి? అంతేనంటారా? ఇంకా ఏముందో మరి నిన్న హగ్ చేసుకోవడం దాన్ని బట్టి చూస్తే. హ్మ్. కేస్‌ని డైవర్ట్ చేస్తున్నారా అని గూడా మేము అడిగాం. శేఖర్‌ది కూడా తీసుకున్నాము. హ్మ్. హ్మ్. అలాంటిదేం లేదని చెప్పాడు శేఖర్ గూడా. చూద్దాం శేఖర్ కూడా ఇక్కడితో వదిలేలాగా లేడు కాబట్టి, హ్మ్. ఎలాగో రాజ్ తరుణ్ మరిప్పుడు తరఫున తనే మా ఫైట్ ఇంట్లో చేస్తాడు. లాస్ట్ ఇయర్ అదే ప్రీతి వాయిసే. ఓకే. మరి ఏంటి మీ మీద అదే ప్రీతి అంతలే ఫస్ట్ టైమ్ మా ఇంట్లోకి ఈ రావడము. అమ్మాయా ప్రీతి అంటే? ఇది నేను వాయిస్ ప్రీతిది. వాయిస్ ప్రీతి. ఆ! అంటే రికార్డ్ చేస్తుందా హ్మ్. తను? హ్మ్. మరి ఫస్ట్ టైమ్ మా ఇంటికొచ్చినప్పుడు అమ్మాయికి డ్రగ్స్ ఇది అది ఇస్తే మరి రాజ్ తరుణ్ అక్కడే ఉన్నాడు. హుహు. ఫస్ట్ టైమ్. ఫస్ట్ టైమ్ మా ఇంటికి రావడం ప్రీతి అప్పుడు ఎప్పుడు? 1 ఇయర్ ఎగో. 1 ½ ఇయర్ ఎందుకలా ఎగో. వీడియోస్ తీసుకున్నారు? ఆమె ప్రీతి ఫోన్‌లోంచే తీసిందండి. ప్రీతి పంపించింది నాకు ఆ వీడియో అలాగా? మొన్న. హుహుహుహు. నా సర్జరీ అప్పుడు హాస్పిటల్‌లో. అదే ఆహా! హ్మ్. ఎప్పుడు 2016 గదా మీకు అవును, సర్జరీ అవును. అయింది? హ్మ్. రాజా? హ్మ్. మీరు తీసారా వీడియో? హ్మ్. పప్పీసా హ్మ్. మీవన్నీ? ఇప్పుడు ఎన్ని పప్పీస్ ఉన్నాయి? 15 అండి. అయ్య బాబోయ్! మీ మరి ఇంటికి ఇదిగోండి మా మేము మీ మమ్మీ. పప్పీస్‌ని చూడడానికి రావాలయితే. అబ్బా! మీ పేరెంట్స్ కూడా మీతోనే మా ఉంటారా అలాగే? వచ్చారప్పుడు దేనికో. ఇప్పుడున్నారా పేరెంట్స్? ఆహా! వాళ్ళ దగ్గరే ఉన్నారు. మా అమ్మగారు, తాతగారు. మరలా 10 సంవత్సరాలు ప్రతి వినాయక చవితి కపుల్‌గానే పక్కపక్కనే కూర్చున్నాము. హుహు. ఎప్పుడు వినాయక చవితిది? ఇది 2020 వినాయక చవితిది. హ్మ్. ఇది మరి ఏంటి మరి ఇయన్నీ? మొన్న జాన్యువరి నన్ను ఫ్లైట్ ఎక్కిచ్చే ముందు మా హుహుహు. ఇంట్లోనే. మేము కూడా ఇప్పటిదాకా నిజంగా 2014-17 వరకే రిలేషన్‌లో ఉన్నారేమో అనే లేదండి. దాంట్లోనే ఉన్నాం. మీరు మీ ప్రూఫ్స్‌తో మీరున్నారు. బట్ ఎవరికీ మనం ప్రూఫ్స్ చూపించాల్సింది లేదు. మీ లైఫ్ అవును. మీది కదా! అవును. మీరు ఇక నుంచైనా మంచి లైఫ్ లీడ్ చేయాలి. చేస్తాను ఏదో కొత్త ఖచ్చితంగా. జీవితం మళ్ళీ మీకోసం మంచి ఏదో మరి ఎదురు ఇదిగోండి చూస్తోంది చూడండి, మరి నా ఖచ్చితంగా. పెట్స్ ఇంతమందిని. హుహు. అబ్బో! మీ ఇల్లు ఒక మంచి జూ లాగా ఉన్నట్టున్నది. జూవే అండి, దీన్నేమంటారు? జూవే. ఆ! కదా! అవును. అసలు వీటికి ఎంత ఖర్చవుతది? పిల్లల్ని పెంచడం కంటే కూడా ఎక్కువ ఖర్చు, ఎనర్జీ మీ పని రోజు ఇగ ఆ! ఆ! అదేనేమో! ఆ! డెఫినెట్‌గా. మెయిడ్ ఉంటుందా మీకు? ఉంటుందండి. మరి ఇందులో ఆవిడ పిల్లల్ని ఆహ్, మనవడో, మనవరాలినో కనివ్వనంటది, ఎందుకంటారండి? మీ అత్తయ్య గారా? హ్మ్. ఓహో!
మీ ఇద్దరికి కలిపి బ్లెస్ చేస్తున్నారా? ఎప్పుడు మరి ఇది 2018 అండి. 18 ఆర్ 18 19. ఇవి అంటే ఐపాడ్‌లో విని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడంతో వీడియోస్ అట్లా ఇలా ఆశీర్వాదం తీసుకున్నాం. మరి మామగారు, తాతగారు గూడా ఉంటారు. హ్మ్. మరి మా సంసారం అన్నది కూడా పోగొట్టకు గదా! అని కరెక్టే కదా! బతిమలాడుకున్నాను అదే మాల్విని. మరి ఈ యాంగిల్‌లో అది ఎవ్వరికి అర్థం కావట్లేదండి. మాల్వి ప్రతి వినాయక కావాలంటుంది కదా! చవితికి అలాగే కూర్చునేవాళ్ళం. మరి అది ఫ్రెండ్స్ కూర్చుంటారండి పీటల మీద. మొత్తానికి సో కన్‌ఫ్యూజన్ ఇవన్నీ యాహ్! చాలా పెయిన్‌ఫుల్ నిజమే. అవునండి. ఒకవేళ చాలా ఏంటంటే హ్మ్. ఏదైనా కావచ్చు గానీ కొన్ని బ్యూటిఫుల్ మెమోరీస్ మెమోరీస్ ఉన్నాయి కదా అన్నవైతే మీకు కూడా. ఉన్నాయి. అది అర్థం మళ్ళీ మీకు కావాలి ఇంకొక వాళ్ళకి. లైఫ్ కూడా లేదు మళ్ళీ ఇతనితోనే. అవును. అది శేఖర్ భాషకి అర్థం చేసుకొని ఎందుకంటే ఇంత అతను జరిగిన తర్వాత ఆగాలి. మళ్ళీ ఇంకొక అమ్మాయి ఆల్ ఓవర్ మీ అగైన్ మళ్ళీ జీరోతో స్టార్ట్ చేయలేను గదండీ కొత్త కదా! ఆ! అబ్బాయితో. చాలా కష్టం అండి. 33 చూసే ఇయర్సు వాళ్ళందరికీ అసలు అవును. ఇంకొక జీవితం అనేదే లేకుండా పోతుంది కదా! అవును. ఎలాగా? అదే అర్థం అవ్వాలండి. అది ఇప్పుడు అర్థం ఒక చేసుకొని నార్మల్ శేఖర్ భాష వైఫ్ అండ్ ఆగిపోతే హస్బెండ్ డివోర్స్ తీసుకొని విడిపోతే అది వేరు. అవును. ఇంకొకళ్ళు మనకి రిలేషన్‌లోకి అవును. రావడం. అవును. విమెన్ సెంట్రిక్‌గా ఉంది. సింపతి ఎక్కువ కాబట్టి అమ్మాయిలు ఇలా చేస్తున్నారు అనుకుంటున్నాం గానీ, అమ్మాయిలకి కూడా ఇంకో యాంగిల్ ఉంటుంది కదా! అబ్బాయిలకి దొరికినట్టుగా. మీరే చెప్తున్నారు రాజ్‌కి నిధి ఉంది, ఆరియానా ఉంది, నేనున్నాను. అయినా మాల్వి వచ్చిందని. కానీ లావణ్యకి ఇప్పుడు ఇంకొకళ్ళొస్తారా? అందులో డ్రగ్స్ కేస్ అనేది ఇప్పుడు హ్మ్. పాపం మీ మీద చాలా పెద్ద అవును. అలిగేషన్. అవును. మీరు అవును. దాన్ని మాత్రం తుడిపేసుకోవాలి లావణ్య. ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా అది నేనెక్కడికి చాలా వెళ్ళను. తు తుడిపించుకొని ఫైట్ చేసి ఇక్కడే నుంచొని ఫైట్ చేస్తాను. హ్మ్. లావణ్య అన్నది ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్యగా కాదు. నేను గూడా హ్మ్. ఇండివిడ్యుయల్‌గా నేను బతికి చూపిస్తానండి. నేను మీ క్లియర్ నంబర్ చేసుకొని. సేవ్ చేసుకోవడం గూడా లావణ్య రాజ్ తరుణ్ అనే మేము అనుకున్నాం. బట్ లావణ్యగానే మారాలి. త్వరలో మీరు మంచి కొత్త లైఫ్ లీడ్ శేఖర్ భాష చేయాలి గనక అనేది ఖచ్చితంగా ఇది ఆపేస్తే, హ్మ్. మాల్వి గనక ఎళ్ళిపోతే, హ్మ్. రాజ్ నా దగ్గరికి రెండో రోజొచ్చేస్తాడు. వస్తాడా? రెండో రోజు. మళ్ళీ అంత కాన్ఫిడెన్సా? అంత ప్రేముందా మీ అంత ఇద్దరి మధ్య? ప్రేముందండి. అంత ప్రేమండి. మాల్వి అస్సల. వెళ్ళిపోవడమేనా? ఏమో అంతే. చూడండి మా నుంచి ఎవరి దగ్గర నుంచైనా ఇంకా హెల్ప్ అన్నా రేపటి నుంచి పోలీసులున్నారు, నేను అవును. ప్రభుత్వం ఉంది. అవును. ఇవన్నీ ఉన్నాయి. అవును. ఎందుకంటే కోర్టులు న్యాయాలు చేయడానికే వాళ్ళున్నారు అవును. కాబట్టి, మీ వైపు నిజముంది, అవును. ప్రూఫ్స్ ఉన్నాయంటే ఎలాగో హైకోర్ట్ కూడా చెప్పింది కదా! అవును. వీళ్ళ సంగతి చూడండి అని అవును. ఎవిడెన్స్ కలెక్ట్ ఇప్పుడు చేస్తున్నారని 11 ఏళ్ల నా ఇన్స్‌పెక్టర్ ప్రేమనైతే గారు. వీళ్ళు దూరం చేయకూడదు గదండీ! ఇప్పుడు హ్మ్. ఎంత తిట్టుకున్నా ఏం చేసినా మా కోపంలో మేము చేస్తున్నాం ఒకరి నుంచి ఒకరం గానీ, హ్మ్. ఆ ఉన్న ఎఫెక్షన్‌ని అయితే దూరం చేయకూడదు గదా! అదొక్కటే కోరుకున్నాను నేనంతే. కరెక్టే. బట్ శేఖర్ భాష అన్నది ఆపాలి. మాల్వి అన్నది కూడా పోవాలండి. వాళ్ళిద్దరిదైతే ఒప్పుకోనివ్వను నేను. హుహు. వీళ్ళిద్దరే ఇగ మధ్యలో మీ హ్మ్. మధ్యలో. 100% పతి, పత్ని ఔర్ ఓ అన్నట్టుగా ఇప్పుడు 2 ఓలనమాట. కాపోతే నా మిస్టేక్ ఏమైపోయిందంటే, ఎవిడెన్స్ లేదు అన్న దగ్గర నన్ను సగం తొక్కేసారు. ఎవిడెన్స్ ఏముందిలెండి. అది మీ ఇద్దరికి హ్మ్. సంబంధించింది. ఇప్పుడు మీరు హ్మ్. కనిపిస్తూనే ఉంది. ఇవన్నీ మీరు పోలీసులకిస్తారుగా. ఇచ్చుండారా? ఇచ్చామండి. ఇచ్చాం. డే 1 ఇచ్చాం. ఓహ్! ఆఫ్ కోర్స్ పోలీసులు కూడా ఇప్పుడు సబ్మిట్ చేస్తారు. చేస్తారు. హ్మ్. హ్మ్. చేస్తారు. అదేం చిన్న విషయం హ్మ్. కాదు. హ్మ్. పోలీసులు అన్ని స్టడీ అండ్ చేస్తారు. ఇప్పుడు ఏదో నేను అది ఫేక్‌గా ఒక మెడికల్‌ది తీసుకొచ్చి కూర్చోలేను గదండీ! ఇంతమంది కరెక్టే. ముందు గూడా. ఏం లేదు లేదు. ఫేకేం కాదది. హ్మ్. 2016ది. హ్మ్. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది మళ్ళీ ఇంకా మీకు తర్వాత ఏం తెలీదు. జరిగిందంటే ఎవిడెన్స్ ఉంది కాబట్టి 2017 వరకు సంసారం అని అంటున్నాడు అంతే అండి. ఇక హుహుహు. గదిలో ఏం జరిగిందన్నది నాకు అతనికి తెలుస్తది. హ్మ్. అది ఇంకా బయటకి పోన్లెండి. మీ ఫైట్ మీరు జేస్తున్నారు. ఏ యాహ్! సొసైటీకి ఇవన్నీ మీరు చూపించాల్సిందేం లేదు. పోలీసులకి కావాలి కాబట్టి హైకోర్ట్‌కి, అఫైర్ వల్ల కోర్ట్స్‌కని అఫైర్స్ అయినా పెద్ద మ్యాటర్ కాదేమోండి. ఇప్పుడున్న హ్మ్. జనరేషన్‌కి అఫైర్స్ దాంట్లో కూడా ఆహ్, పక్కకెళ్ళిపోతున్నాయి. హ్మ్. వదిలేయొద్దు అన్నదే ఇది. హర్యానా కరెక్టే. ఉందని నేనేం వదిలేయలేదు. హ్మ్. ఎప్పటినుంచో ఏదో ఉంది అమ్మాయి ఉందని కూడా వదిలేయలేదు నేను. ఇంకా హ్మ్. నేను కొట్టో ఏదో చేసి తిట్టుకోనో ఏదైనా చేసి నార్మల్ అవ్వడానికి ట్రై చేసుకుంటాను. కానీ ఏ రోజు వదిలేయాలనైతే అనుకోలేదండి. అవును. 10 సంవత్సరాల తర్వాత వదిలేస్తాడు అన్నది తెలుసుంటే అతను ఉండేదాన్ని కాదు నేను. హుహు. నాకెప్పుడూ ఆహ్, డౌటే రాలేదు. ఏమని పిలుస్తాడు తను మిమ్మల్ని? బుడ్డి. ఓహ్! బుడ్డి. బుడ్డి ఇంత పని చేస్తదనుకోలేదేమో నేను పాపం. నేను నన్ను బుడ్డి అని పిలుస్తాడు. నేను బుడ్డోడా అని పిలుస్తా. ఓహ్! బావున్నారు ఇద్దరు. బుడ్డి, బుడ్డోడు కలిపి మొత్తానికి డిజిటల్ మీడియాని షేక్ చేస్తున్నారనమాట. పాపం వీళ్ళ ప్రేమ కథకి ఎక్కడో చోట శుభం కార్డ్ పడాలి. రాస్తారు. ఇక అది తన ఇంట్రెస్ట్. మీ ఇంట్రెస్ట్‌ని బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది గదా! అంటే నేనసలు ఇప్పుడు ఓన్లీ పగ పగ మీద పెట్టుకొని కూర్చున్నా అంటే, ఆ పగ గూడా ఇంకేదో హ్మ్. కొట్టడం, తిట్టడం కాదు. మాల్వి మల్హోత్రా అతని లైఫ్‌లో ఉండకుండా చేయాలి హ్మ్. అని ఇంకా అతను స్టాకింగ్ కేస్ పెడతాడు. ఏదైనా పెట్టుకొనివ్వండి. ముంబై ఎళ్తా, రైలెక్కెళ్తాను. డబ్బులు కూడా లేకపోతే జనరల్ టికెట్ అయినా తీసుకొని హ్మ్. వాళ్ళ అఫైర్, వాళ్ళ బండారం అయితే బయట పెడతానంతే. హ్మ్. అదే చూద్దాం. వైఫ్‌గా మిమ్మల్ని మీరు గట్టిగా ఏమన్నా చేసుకోగలిగితే, ప్రూవ్ చేసుకోగలిగితే అది నేను బావుంటుందేమో. ఖచ్చితంగా కోర్ట్‌లో చేసుకుంటా అండి. హ్మ్. చేసుకుంటాను. చేసుకోండి. ఆ! ఆహ్, ఆహ్, ఎందుకంటే ఇప్పుడు ఆమెని లివ్ ఇన్ రిలేషన్స్‌ని గూడా కోర్ట్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి అవునవును. కాబట్టి అవును. దాన్నేం తీసిపడేయడానికి కూడా లేదు. హ్మ్. కాపోతే మీరు ఇప్పటిదాకా ఉన్నాము రిలేషన్‌లో. కాపోతే మీ ఇద్దరితో బలవంతంగా మళ్ళీ కాపురాలు, సంసారాలయితే చేయించలేవు కోర్ట్‌లో. ఏదైనా అవును. ప్రేమతో అవును. జరగాల్సినవి అవును. కదా ఇవన్నీ. సరే ఖచ్చితంగా మీరు ప్రేమ కూడా రాజీ అన్నది కావాలనేం అనట్లేదు కాబట్టే అవును. చూద్దాం మీ స్టోరీకి ఒక ఎండ్ దొరుకుతుందని అవును. ఖచ్చితంగా మీకు కొత్త లైఫ్ వస్తుందని నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. టేక్ థాంక్స్ అండి. కేర్. థాంక్స్ అండి. ఓకే.